మిడ్‌నైట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం నేనైతే ఒక చిన్న కూల్ కేక్ అయితే తీసుకొనొచ్చాము. ఏంటి పిసినగొట్టు శైలక్క చిన్న పీసే పట్టుకొనొచ్చావని అనకండి. ఎందుకంటే రేపు మార్నింగ్ ఉంటది కదా! మళ్ళీ మిడ్‌నైట్ సెలబ్రేషన్‌లో నేను, మా హస్బెండ్ తప్పించి ఎవ్వరు ఉండరు. మా అత్తయ్య వాళ్ళు ఉంటారు కానీ మంచి నిద్దట్లో ఉంటారు. 10 దాకా కష్టపడి వచ్చిన వాళ్ళని లేపడం కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నామంటే మన వల్ల నలుగురికి ఉపయోగపడకపోయినా పర్లేదులే కానీ ఇబ్బంది కలిగించే పనులైతే చేయకూడదు. పుట్టబోయే పిల్లగాడికి పాలు కావాలంట. పాలల్లో మొన్న నేను తీసుకొనొచ్చిన స్నాక్స్ అయితే వేశాను. సో, ఇవేదో అంటారు. నాకిప్పుడు అంత ఐడియా లేదులే కానీ. సో, ఇంకా మా హస్బెండ్‌కి అయితే ఇస్తున్నాననమాట. చాలా ఇష్టంగా తాగారు. అసలు పాలంటేనే దూరంగా ఉండే తనకి ఇవాళ పాల క్రేవింగ్స్ అయ్యాయి పాపం. మీరైతే వీడియో చూసి వెళ్ళడమే కాకుండా కొసంత కుడి చేతులు లైక్ కొట్టేసి వెళ్ళిపోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తినడమే కాకుండా దూల పని కూడా చేశారు. మళ్ళీ కవరింగ్ అనమాట. పాలని బెడ్ మీద పోసేసి గిన్నె పెట్టి కవర్ చేస్తున్నారు. నేను చూస్తే ఎక్కడ తిడతానేమోనని ఆల్రెడీ నేను చూశాను. ఇంక అసలుకే బర్త్‌డే ఉందిగా ఏం తిడతాను